ఇంకా జనమేజయుడు ఇవన్నీ విన్న తర్వాత వెంటనే వాళ్ళ మంత్రులందరిని పిలిపించి అడుగుతాడనమాట వాళ్ళ తండ్రి గురించి, మా తండ్రి ఎలాంటి వాడు ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు వాళ్ళ తండ్రి గురించి వాళ్ళ మంత్రులు చెప్తా వస్తారనమాట. మీ తండ్రి కృపాచార్యుని వద్దనే ధనుర్విద్యను నేర్చుకున్నాడు, అలానే శ్రీకృష్ణుడికి చాలా పరమభక్తుడు అని చెప్పేసి చెప్తా వస్తారనమాట. వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే పరీక్షిత్తుడు. ఈ పరీక్షిత్తుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కురువంశము అంతమైపోయే టైంలో, అంటే పరీక్షిస్తున్న టైంలో అతను జన్మిస్తాడు కాబట్టి అతనికి పరీక్షిత్తుడు అనే పేరు అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ చెప్తా వస్తారు. అప్పుడు వాళ్ళ మంత్రులు ఉంటారు కదా, పురోహితులందరూ కూడా. సో అప్పుడు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మీ తండ్రికి కూడా వేట పట్ల వేటాడడంలో చాలా ఇష్టము, అందుకే ఒకరోజు వేటకి వెళ్తాడు అడవికి. అడవికి వెళ్ళి వేటాడే సమయంలో ఒక జింక కనిపిస్తాడు అనమాట. ఆయన బాణంతో ఆ జింకను కొడతాడు ఒకేసారి వేసి. కానీ ఆ జింక అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ జింకని తరుముకుంటూ మీ తండ్రి వెళ్తాడు అడవిలోకి. అడవిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం పరీక్షితుడు ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట, కొంచెం వయసు అయింటుంది. సో వయసు అయింటుంది కాబట్టి కొంచెం ఆయనకు ఆయాసం రావడం కానీ కొంచెం వస్తుంది అనమాట. సో ఒక చోట ఆగుతాడు అనమాట. ఆగిన దగ్గర ఒక ముని ఉంటాడు. ముని ఉండగా ఆయన అడుగుతాడు అనమాట మునిని, స్వామి ఇట్లా ఒక జింక ఇలా వచ్చింది, మీకు ఏమన్నా చూసారని చెప్పేసి అడుగుతాడు అనమాట. కానీ ఆ ముని ఏం చేస్తాడు, ఆయన ఏం సమాధానం ఇవ్వడు అనమాట. ఎందుకంటే ఆయన మౌనవ్రతంలో ఉండి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి. అది ఈయనకు కోపం వచ్చి ఈయన ఏం చేస్తాడంటే, ఆయన ఉంటుంది కదా ధనుస్సు, ఆ ధనస్సుతో తీసుకొని ఒక చచ్చిపోయిన పాము ఉంటుంది అనమాట. ఆ చచ్చిపోయిన పాముని ఆయన మెడలో వేసేసి అక్కడి నుండి ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు? పరీక్షిత్తుడు.